హలో అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే మంచిగున్నానబ్బా! మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే దేవుడిని కోరుకుంటున్నా. ఇది నవంబర్ 17th మండే రోజు వీడియో. సండే అంటే నవంబర్ 16th నాన్ వెజ్ తెచ్చారు మా వారు మటన్. అది మిగిలే ఉంటే మండే మార్నింగ్ తినేసాము. ఆఫ్టర్నూన్ కూడా అదే తిన్నాము. అది చిన్న ఫ్యామిలీ కదా. వారేమో ఉప్పురమ్మ పెడుతున్నారని చెప్పేసి బ్రేక్ఫాస్ట్ మొత్తం అక్కడే అయిపోయింది. నైట్ డిన్నర్ టైంకి వచ్చిండు. 16th వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లో ఉప్పులమ్మ తల్లికి అయితే పెట్టుకున్నారు. వాళ్ళు కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో వనభోజనాలు కూడా వెళ్తూ ఉంటారు కదా, అలా అన్నమాట. ఇది నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ నాకైతే తెలియదు. సాయంత్రం అసలు కూర నేను వండను. సాయంత్రం వండితే ఉదయం పాప లంచ్ బాక్స్ లోకి అది పనికి రాదు, తాజాగా ఉండదు కదా. పిల్లలకి అలా ఎలా పెడతాం సర్దికూర? అదన్నమైన తినొచ్చని సర్దికూర అసలు తినకూడదు. ముఖ్యంగా పిల్లలు, వాళ్ళకి డైజెషన్ అవ్వదు కదా. ఇంకా ఇంట్లో ఉన్న వాటితోనే నేను మొదటిసారిగా చికెన్ ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను. అంత షూట్ చేసిన వీడియో మాత్రం కాదు, పాప వచ్చే ముందు పాప వచ్చాక షూట్ చేసిన వీడియో. 2 to 7 వరకు ఉంటుంది ఈ వీడియో, PM to 7 PM. ఏం చెప్పాలంటే కార్తీక మాసం మొత్తం నాన్ వెజ్ తిన్నాం మేమైతే. ఇంకా ఎవ్రీ సండే తెచ్చుకున్నాము. November 5 కార్తీక పౌర్ణమి కదా, ఇక ఆ రోజు తినలేదన్నమాట. అయితే మాత్రం గుడికి వెళ్ళలేదు, ఇంట్లో కూడా పూజ చేసుకోలేదు. ఫ్రైడే కార్తీక పౌర్ణమి రోజు ఫస్ట్ డే ఒక మంగళవారం అయితే వెళ్ళాము గుడికి. వీటిని కర్రీ చేసినా ఇలా ఫ్రైడ్ రైస్ చేసినా నైటే అయిపోవాలి, ఉదయం వరకు మిగిలిపోవద్దు. సండే చికెన్ మటన్ ఫిష్ తెచ్చుకుంటాం కదా, మిగిలితే పర్లేదు, మండే తినొచ్చు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, మా వారు కూడా. మా వారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తారు, లేకపోతే సండే నైట్ ఏమైనా మిగిలిపోయి ఉంటే అది తినేసి వెళ్తారు. నాన్ వెజ్ లవర్స్ అనమాట. వారం చికెన్, ఒక వారం మటన్, ఒక వారం ఫిష్ అలా తెప్పించుకుంటాను నేను. అన్నీ కూడా బోర్ కొడితే బిర్యానీ చేసుకుని తింటాము. నాది చిన్న జీవితం, ఆస్వాదించాలి. ఏ తినాలనుకుంటే అది తినేసేయాలి. ఎంగేజ్ కాబట్టి మనము తిన్న డైజెషన్ అవుతుంది. ఇంకా ముందు ముందు రోజుల్లో ఎలా ఉంటుందో హెల్త్ చెప్పలేము కదా. నువ్వు ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, నా వీడియో అదే. నాలాగా ఆలోచిస్తారా, నేనే ఇలా ఆలోచిస్తానా అని. ఉదయం కూర వండితే సాయంత్రం అస్సలు కూర వండను, ఇష్టం ఉండదు. ఎలా మా వారు ఏదైనా తీసుకొచ్చి వండమంటే తప్పక వండుతా కూడా. 6:30 లోపు అయితేనే, 6:30 దాటింది అనుకోండి తననే కొంచెం హెల్ప్ అడుగుతాను. అంటే నేను మార్నింగ్ 4కే లేస్తాను కదా, అంటూ కొంచెం టైం కావాలి అని అడుగుతా తనని. ఒక పని చేయమని కూడా నేను అడగను, ఇలా తీసుకొస్తే వంట చేయమంటే అలా చెప్తా. తనకు ఒక చిన్న పని చెప్తా. ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏమిటంటే లాస్ట్లో చెప్పాలి కానీ ఇప్పుడే చెప్పేస్తా. ఇది నాకు వాచ్ టైం అండ్ వ్యూస్ అయితే పెరిగాయి. కష్టానికి తగ్గట్టు ఆ యూట్యూబ్ స్వామి నన్ను సపోర్ట్ చేస్తున్నాడు. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. ఎక్కువగా షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా. వీడియో 3 days కోసారి 4 days కోసారి పెట్టినా వ్యూస్ తక్కువగా వస్తున్నాయి. కష్టపడ్డా నేను అనుకున్న రీచ్ అయితే కావట్లేదు. అడిగేది ఒక్కటేనబ్బా, ఒక చిన్న లైక్ చేస్తే, వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేస్తే, వీడియో ఇంకొంతమందికి యూజ్ అవుద్దనుకుంటే షేర్ చేస్తే సక్సెస్ అంటే వస్తుంది. పూర్తిగా చెప్తున్నా నేను. ఒక రోజు వీడియో పెట్టకపోయినా నాకు ఏదోలా ఉంటుంది. ఇంత అలవాటు పడిపోయా నేను. నాకు అలవాటయ్యారో నేను మీకు అలవాటయ్యారో నాకు తెలియట్లా. లేట్ అయిపోతుంది, 9 అయిపోయింది, 10 అయిపోయింది, వీడియో పెట్టాలి. ఇది ఒక్కటే ఆలోచన. నైట్ అయినా వీడియో ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఓవర్ చేసే పడుకుంటా. లాంగ్ వీడియో అంటారా, తక్కువగా ఉన్నాయి కదా, వల్ల ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా. టాపిక్ తీసుకొని టాపిక్ గురించి మాట్లాడుతూ కొంచెం దగ్గరగా ఉన్నట్టు ఉంటుంది, మీకు యూజ్ఫుల్ అవుతుంది. నేను ఎప్పుడు గిన్నెలు కడిగి తోమినా కూడా నా డ్రెస్ అంతా ఖరాబ్ అవుతుంది. చలికాలం కాబట్టి చల్లగా అనిపిస్తుంది. పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఎవరి దగ్గర పని నేర్చుకోలేదు. ఇంటి పని, వంట పని, పిల్లల్ని చూసుకుని మొత్తం చక్కగా ఉదయం లేచి చేసుకుంటాను. తోముతుంటే బావ మధ్యలో ఏడ్చాడబ్బా, అందుకే నాకు బాధ అనిపించింది. మళ్ళీ వాడిని ఎత్తుకొని సముదాయించి వాడి ముందు ఒక బొమ్మలు అవి గిన్నెలు వేసి వాడిని ఆడిపించుకుంటే అయితే ఇలా తోముతున్నా. గిన్నెల విషయంలో, బట్టల విషయంలో కొంచెం షార్ట్ కట్గా ఆలోచిస్తాను. అది ఎలా అంటే 1, 2 అట్లా ఉంటే తోమను, అలా ఉండాలి. బట్టలు కూడా అంతే, అలా కావాలి. అప్పుడే నాలో భయం పుడుతుంది. కొన్ని ఉంటే ఇంట్రెస్టింగ్గా తోముతారు కదా, నేను అలా కాదు. అది నాకు గొప్ప అని చెప్పుకోవట్లే నేను. ఇది తోమాక అవన్నీ బట్టలు ఉతికాక చూసుకుంటే అమ్మో ఇవన్నీ నేనే చేశానా అనిపిస్తుంది. దగ్గర ఉన్నప్పుడు ఒక చిన్న పని కూడా తెలియదు నాకు. పెళ్ళయ్యాక అమ్మాయి జీవితం చాలా మారిపోతుంది కదా, అందులో నేను ఒకదాన్ని కదా. నా బుడ్డోడు నేను గిన్నెలు తోముతుంటే నాకు పెద్ద పని పెట్టాడు. తప్పదు, వాడిని మనం ఏమనలేము. ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, పుట్టు వెంట్రుకల వీడియో. అది యూట్యూబ్ స్వామి దాన్ని డిలీట్ చేశాడు, రిమూవ్ చేశాడు. అలాంటి ఆడవాళ్ళు ఎంతో మంది ఉన్నారు, ఏదో సాధించాలని పోరాటం చేస్తూనే ఉన్నారు. వాళ్ళని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. పిల్లలే తన ప్రపంచంగా మార్చుకుంటుంది ఆడది. తన దగ్గర నుంచి పడుకునే వరకు తన గురించి ఆలోచించుకోకుండా పని, పిల్లలు, భర్త, ఇదే తన ప్రపంచం, ఇదే తన సంసారం. పాపకి 9th month లో ఉన్నప్పుడు వచ్చిన మీ రూమ్లోకి మేము, మంచి కరోనా టైంలో. మా సొంతంగా ఇల్లు అయిపోయిందనమాట, కట్టుకునే ఇల్లాగా ఫీల్ అయిపోతాం మేము. రూమ్లో ఉన్నప్పుడు అను నాకు తెలిసిపోయింది మొత్తం, ఎక్కడ ఏముంటుంది, ఎలా మొత్తం వీడియోస్ అన్ని ఇందులోనే చేశాను కదా నేను.
హలో రూము రెంట్లు చాలా వరకు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. 5K, 6K, 7K, 8K అబోవ్‌నే ఉన్నాయి. మేము ఉండేదే 4K. 2 డబుల్ బెడ్‌రూమ్స్ ఉంటాయి. అండ్ హాలు కొంచెం స్పేస్ కూడా ఉంటది బయట. సామాన్యులమబ్బా! ఇంతకన్నా ఎక్కువ కాస్ట్ పెట్టయితే మేము రెంట్‌కి ఉండలేము. విషయం చెప్తున్నా, వేరే వాళ్ళతోటైతే కంపేర్ చేసుకోవట్లే నేను. అయినా మీరు నా యూట్యూబ్ ఫ్యామిలీ కాబట్టి మీకు చెప్పుకోవాలి, షేర్ చేసుకోవాలి నేను. బాబుకు ఒక 2 చిన్న పనులు చెప్పాను. వాడు కంప్లీట్ చేశాడు. ఓకే డన్ అని చెప్తే వాడు కూడా డన్ కొట్టాడు. ఫస్ట్ వీడియో క్లిప్ కోతులు చూపించాను కదా! పాప పోయాక బాబుని పడుకోబెట్టి తిన్నాక నేను వీడియో ఎడిటింగ్ చేస్తుంటే కనిపించాయి నాకవి. రోజు కనిపిస్తూనే ఉంటాయి. కొత్తేం కాదు ఇవాళ. ఏదో ఒక ఊర్లో తెలంగాణలోనంట కోతులను తరిమి కొట్టిన వాళ్ళకి ఓటేస్తామని చెప్పేసి అయితే ప్రజలు దండోరా వేశారంట. అంతటి వస్తే బాగుండు కదా! చూసిన కోతులే ఉన్నాయి. అన్ని ఊర్లలో కోతులే ఉన్నాయి. కనిపిస్తారో లేదో కానీ కోతులు మాత్రం ఖచ్చితంగా కనిపిస్తా ఉంటాయి మార్నింగ్. అయితే ఎలా ఉంటది తెలుసా? ఒక పక్క చెత్త రూమ్ లాగా ఉంటే ఒక పక్క ఏమో ఉంటది. ఎందుకలా అంటున్నానంటే బాబు అంబాడుతున్నప్పటి నుంచి వాడు నడుస్తున్నాడు పర్ఫెక్ట్ గా. అన్ని తీసి కిందేస్తా ఉంటాడు. నాకు సర్దుకోలేక ఇక అలాగే ఉంచేస్తా ఉంటా నేను. మా అన్నం సర్దుతా. పండగలు వచ్చిన మాత్రం మొత్తం సర్దుకుంటూ ఉంటాయి. ఇక డీప్ క్లీనింగ్ అనమాట. వీడియోస్ కంటెంట్ డీప్ క్లీనింగ్ వీడియోస్ కాదు కాబట్టి ఎక్కువ అయితే అప్లోడ్ చేయను ఆ వీడియోస్. నేను చాలా మంది వీడియోస్ చూస్తూ ఉన్నాను. నోటిఫికేషన్ వస్తుందబ్బా. వీడియోస్ చూస్తాను, లాంగ్ వీడియోస్ కూడా చూస్తాను. 2 పిల్లల్ని పట్టుకొని చదువుకొని చదువు ఎందుకు పనికి రాకోకుండా ఇంట్లోనే ఒక హోమ్ మేకర్గా మిగిలిపోయే ఆడవాళ్ళకి నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు లంచ్ బాక్స్లని, ఇష్టమైన ఫుడ్ అని, భర్తకి ఇష్టమైన ఫుడ్ అని, అంటూ టైం లేని జీతం లేని పని మనిషి. నేనైతే మా ఆయనతో చాలాసార్లు చెప్పాను పని మనిషిని నేను అని. వారు ఉదయం వెళ్ళి నైట్ ఎప్పటికో వస్తారు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి. మార్నింగ్ 8కి వెళ్తుంది, ఈవినింగ్ 4:40కి అట్లా వస్తుంది. బాబుతో నేనైతే ఇక ఫుల్ అనుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటా. వాళ్ళు వేసిన మళ్ళీ బిజీ నాకు. ఇక పుట్నాలు తినమని గిన్నెలో పోసిస్తే మొత్తం పారబోసాడు. కోపం వచ్చేసింది. కోపంగా చూస్తే పక్కకి వెళ్ళాడు. ఇక తర్వాత చాలా ఫీల్ అవుతా, అయ్యో అలా అనకుండా ఉండాల్సిందే బాబును అని. లేకుండా వచ్చేది కోపమే కదా ఎవరికైనా. అన్ని ఆడవాళ్ళకి ముక్కు మీదనే ఉంటుందట కోపం. చిరంజీవి గారి సినిమా కొత్తగా వచ్చింది చూసారా? అందులో మీసాల పిల్ల సాంగ్ ఉంటుంది కదా, చూసి చాలా మంది ఇమిటేట్ చేస్తున్నారు కూడా. సాయంత్రం అవుతుంది అంటే చాలు ఒక కప్పు టీ తాగాల్సిందే. పని చేయడం, కొంచెం వాడిని ఎత్తుకోవడం, నాకు డే మొత్తం ఇదే సరిపోతుంది. ఇక వాడు పడుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది. అంత ఖాళీగా ఎంటీగా అనిపిస్తుంది, నాకు ఫుల్ గా ఉంటుంది మైండ్. ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడదాం అనుకున్నా ఇది కాకుండా. కాకపోతే నా సంసారమే నాకు ఒక పెద్ద టాపిక్. అంటే పెద్దవాళ్ళ ఎవరి హెల్ప్ నాకు లేదు, మా వారి హెల్ప్ కూడా నేను తీసుకోను. డీటెయిల్గా వీడియో తీస్తే మాత్రం 2 గంటల పైనే ఉంటుంది వీడియో. ఇంత లాంగ్ వీడియో ఎవరు చూడరు అని చెప్పేసి అయితే 10 minutes 11 minutes అప్లోడ్ చేస్తున్నా. నేను చాలా న్యూస్లో చూస్తున్నా నేను. భార్యాభర్త విడిపోవటము, చనిపోవటము, అంటే నేరాలు ఘోరాలు ఇలాంటివి. భర్తని భార్య, భార్యని భర్త కోపంతో కాదు ప్రేమతో గెలవాలి. వానికి కొంచెం మంచం దగ్గర లొంగని మగవాళ్ళు ఉండరు అసలు. తెలుగులో చెప్పాలంటే నేనైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నది అది. చూసా కూడా చాలా మంది. నేను చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలీదు. నేను నా ఫ్యామిలీ అనుకుంటున్నా కాబట్టి మీతో చెప్పుకుంటున్నా. వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి అబ్బా ఒక్కరైనా. 2 చేస్తున్నారు కామెంట్. వాళ్ళకి షార్ట్స్ లో రిప్లై ఇస్తూనే ఉన్నా. ఇలాగే సపోర్ట్ చేయండి అబ్బా. నాకు షార్ట్స్ లో కామెంట్ చేసిన వాళ్ళకి చెప్తున్నా, అండ్ కొత్తగా కామెంట్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నా. ఫస్ట్ నిన్న గిన్నెలు కడిగానా, వాడు మొత్తం కింద పడేశాడు. ఇక వాడిని మళ్ళీ సర్దుకోవాలి నేను. ఒక 5 నిమిషాలు అయ్యే పని ఒక అర్ధగంట పట్టుద్ది నాకు ఈ పిల్లలతోటి. వారం క్రిందటి వరకు తగ్గుతూ పెరుగుతూ వ్యూస్ తగ్గుతూ పెరుగుతూ అయితే ఉంది. మధ్యన ఏంటో గానీ కొంచెం బాగా కష్టపడుతున్నా. నైట్ టైంలో డే షిఫ్ట్లు అంటారు కదా, ఆ విధంగా అయిపోయింది నా పరిస్థితి. చూపుసామిని అనుకున్నాను నేను. ఎంత కష్టపెడతావో పెట్టు, నాకు వచ్చే వడ్డీతో సహా వసూలు చేస్తా అనుకున్నా మనసులో. అబ్బా మరి వ్యూస్ తగ్గిస్తున్నాడు. ఒక వీడియో పెట్టిన అనుకోండి, ఆ వ్యూస్ తగ్గుతున్నాయి. మళ్ళీ ఒక వీడియో పెడితే మళ్ళీ పెరుగుతున్నాయి. ఇదే సరిపోతుంది. టైం కూడా అంతే. యూట్యూబర్ గా పాపం కొంతమంది యూట్యూబర్స్ అయితే నన్ను ఆపేశారు. వాళ్ళ బాధ నాకు అర్థమవుతుంది. నాకు కో యూట్యూబర్స్ కూడా నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్ బాక్స్ లో. కిందకి వంగాను నేను, ఎందుకంటే బాబు నన్ను హగ్ చేసుకుంటా అని చెప్పి దగ్గరకు వచ్చాడు. చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నా చెప్పాను కదా. అయితే ముందుగా అయితే మ్యాగ్నేట్ చేసుకొని దాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. తాలింపులో వేసుకోవటమే. ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్నట్టుగానే చేసుకోవాలి. చాలా సార్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ ని షార్ట్స్ లో అప్లోడ్ చేశాను. నాకంటే మంచిగా చెప్పే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఏదో ఇప్పుడు నేర్చుకున్న వంటలు కాబట్టి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నాది కుకింగ్ ఛానల్ కాదు కదా. విషయం చెప్పాలంటే రైస్ కుక్కర్ ఖరాబ్ అయింది. 20 days నుంచి అయితే గ్యాస్ మీదనే వండుతున్నా. గ్యాస్ మీద అన్నము, కూర, పాలు, టీ, ఇంకా నీళ్లు పాపకి, బాబుకి, నాకు, మా ఆయనకి. ఎప్పుడైనా మా శ్రీవారు అనేది వాళ్ళు మా ఆయన అన్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ బాధ్యత నుండి తప్పించుకోవాలని. పెళ్ళైన ఆడదానిగా ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తుంది మళ్ళీ నాకు నేనే అనుకుంటా. నేను కష్టపడితేనే వస్తుంది, లేకపోతే రాదు. ఏమైతే తెలుసుకున్నా నేను. జ్ఞానమే ప్రధానం అన్నట్టుగా, ఆలస్యం వెనుక అద్భుతాలు ఉంటాయి అన్నట్టుగా
ఛానల్ సక్సెస్ వెనుక కూడా ఎంతో అద్భుతం ఉండాలని కోరుకుంటున్నా. సారీ, చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తూనే నేను ఇక్కడ రేపటి కోసం దోశ బ్యాటర్ అయితే రెడీ చేసుకుంటున్నా. పక్క పాలు పెట్టేశాను నైట్ పాప తాగడానికి, నేను తాగడానికి. చాలా విలువైనది గురు. జ్యువెలర్స్ చెప్తారు కదా, తను వాళ్ళు ఊరికే రావు అని చెప్పేసి. కాలం తిరిగి రాదు కాబట్టి నువ్వు ఉన్న టైంలోనే అన్ని అయిపోవాలని కోరుకుంటా ఉంటాను. చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తూనే రేపు ఏం కర్రీ చేయాలి కూడా రెడీ చేసుకొని పెట్టుకుంటా. షార్ట్స్లో, లాంగ్ వీడియోస్లో చాలా చాలా చెప్పాను. కాకపోతే ఈరోజు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లుంటారు కదా కొంతమంది, వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో గరం మసాలా, ధనియా పౌడర్, బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను. ఏ సాసులు వేయట్లేదు నేను. ఉన్న వాటితోనే ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాను. పాప వచ్చాక తీసిన వీడియో, పాప స్నానం చేపించాను. తనకి ఇంకా హోంవర్క్ చేసుకుంటుంటాను. చికెన్ ఫ్రైడ్ రైస్ ఫస్ట్ టైం చేశాను. పాపకి చాలా ఇష్టం. ఎప్పుడు తిన్నామని ఊరికి అడుగుతుంది వచ్చి. తప్పకుండా లైక్ చేయండి అబ్బా, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.